లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడినైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుడు ప్రతిదినము మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, ఆయన మాటల చేత మనల్ని హెచ్చరిస్తూ అనేక సార్లు మన ముందుండి ఆయన నడిపిస్తున్న గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్ముడుగా ఈ లోకములో సంచరిస్తూ, ఆదరణకర్తగా మనల్ని ఆదరిస్తూ, సత్యస్వరూపుగా మనలను సత్యములోంచి సర్వసత్యంలోనికి నడిపిస్తూ, విజ్ఞాపనాత్మగా మన పక్షంగా ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తూ అనుక్షణము మన ఎదుటున్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఆరాధించే దేవుడు ఎన్నోసార్లు మనల్ని బలపరుస్తున్నాడు, మనల్ని ధైర్యపరుస్తున్నాడు. ఈరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకము భయంకరమైన లోకం. ఏ ప్రక్క చూసినా అశాంతి, ఏ ప్రక్క చూసినా అన్యాయము, ఏ ప్రక్క చూసినా అనారోగ్య పరిస్థితులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ అనారోగ్య పరిస్థితిలో ఒక వ్యాధి తగ్గిందనుకుంటే మరొక వ్యాధి, ఒక సమస్య తగ్గిందంటే మరొక శోధన, ఒక శోధన తగ్గిందంటే మరొక బలహీనత, ఒకదాని వెంబడి ఒకటి మనుష్యులుగా ఉన్న మనలను ఈ చివరి దినాల్లో దుష్టుడు ఎన్నో రీతులుగా మనలను బలహీనపరుస్తున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నీకు ఎన్ని బాధలు కలిగిన 6 బాధలు అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 5, 6, ఒకవేళ 7 ఒకేసారి నీ మీదకి వచ్చినా నీ మీదకి ఏ కీడు రాదు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడిన నీకు కీడు లేదు. దేవుడు జయమిచ్చే దేవుడు. ఎందుకంటే ఆయన మన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన మన భారములను భరించాడు, మన రోగములను వహించిన దేవుడు. అందుకే యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో ఉంటుంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానుగాను, దేవుని వలన బాధింపబడిన వానుగాను, శ్రమనొందిన వానుగాను మనం అతని ఎంచితిమి. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఆయనే శ్రమ పడ్డాడు, మన పక్షంగా ఆయన బాధనొందాడు, మన పక్షముగా ఆయన గాయపరచబడ్డాడు. కాబట్టి ఆ యోబు గ్రంథుల పైనటది, గాయము చేయవాడు నేనే, గాయము కట్టువాడును నేనే. 6 బాధలు కలిగిన 7వ బాధ కూడా ఆ వెనువెంటనే నీకు వచ్చిన ఏ బాధలు నీకు కీడు మాత్రము చెయ్యవు. కీడు నుంచి తప్పించే దేవుడు నేనున్నాను, మీ పక్షముగా నేను నలగొట్టబడ్డాను, మీ పక్షముగా నేను శ్రమనొందాను, మీ పక్షముగా నేను గాయపరచబడ్డాను, మీ పక్షముగా నేను తృణీకరించానని దేవుడు ఈరోజు మరొక్కసారి మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మన కొరకు ఆయన సిలువ వేయబడిన దినాలుగా ఈ దినాలు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మన కొరకు శ్రమపడిన దినాలుగా, మన కొరకు రక్తము కార్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన సిలువ యాగమును జ్ఞాపకం చేసుకునే ఈ దినాల్లో నీకు ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు ఒకదాని వెంబడి ఒకటి వచ్చినా ప్రభు వాగ్దానాన్ని నమ్మండి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, 6 బాధలు కలిగి 7వ బాధ కూడా వచ్చినా వాటిని అన్నిటి నుంచి విడిపించి కీడు రాకుండా తప్పిస్తానని వాగ్దానము చేసావని దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఈ వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. అనేక మందికి ఈ వాగ్దానం షేర్ చేయండి. దేవుడు రాబోతున్న ప్రతి కీడును తప్పిస్తాడు, ప్రతి శాపమును దూరపరుస్తాడు, ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడిపిస్తాడు. ఎన్ని బాధలు ఉన్నా మన దేవుడు మన వెంట ఉన్నాడు. మనకు జయమునిచ్చే దేవుడు, మనకు విజయం ఇచ్చే దేవుడు, మన ఎదుట ఆయన తన జయ పతాకాన్ని ఎగురవేసే దేవుడు. విశ్వాసంతో ముందు కొనసాగుదాం. దేవుడిచ్చే విజయ జీవితాన్ని స్వంతము చేసుకుందాం. అట్టి మహాకృప ఈ వాగ్దానం వింటే మీకు అందరికీ ప్రభువు శీఘ్రముగా అనుగ్రహించునుగాక. ఆమేన్.